అది ఏప్రిల్ 20, 2015 వర్షం కురిసిన రాత్రి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అప్పటి పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్తో కలిశాడు. అదే పార్లమెంట్లో అఫీషియల్గా కలిశాడు. ఆ రోజు షీ చారిత్రాత్మకమైన ద సో కాల్డ్ సిపాక్ ప్రాజెక్ట్ను ప్రకటించాడు. పాకిస్తాన్లో $46 బిలియన్ అంటే దాదాపు 3 లక్షల కోట్లు పెట్టుబడి పెడతాము అన్నాడు. అదే రోజు పార్లమెంట్లో షీ ఒక డైలాగ్ చెప్పాడు. చైనా పాకిస్తాన్ మధ్య స్నేహం హిమాలయ పర్వతాల కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది, తేనె కంటే తీయనైనది, ఇనుము కంటే గట్టిది, సూర్యుడి కంటే వేడిది. పాకిస్తాన్ చైనా మధ్య ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పి షీ జిన్పింగ్ అప్పటి పాకిస్తాన్ పీఎం నవాజ్ షరీఫ్తో ఒప్పందం చేసుకున్న తర్వాత చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ పట్టాలెక్కింది. ఈ ప్రాజెక్టులో చైనా ఇప్పటి వరకు అఫీషియల్గా దాదాపు $60 బిలియన్ అరౌండ్ 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. కట్ చేస్తే నిన్న చైనా అఫీషియల్గా ఇక నుండి మేము సిపాక్ ప్రాజెక్టులో డబ్బులు పెట్టము, పెట్టుబడి పెట్టము అని చెప్పేసింది. ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసింది. ఇప్పుడు ఇనుము తుప్పు పట్టిందా, తేనె చెడిపోయిందా, హిమాలయ కొండ లోయల్లో స్నేహం పడిపోయిందా, సూర్యుడి వేడికి కాలిపోయిందా? 2015 to 2025 ఈ 10 ఏళ్లలో ఈ ఇద్దరి మధ్య సంపర్కాన్ని, స్నేహాన్ని చెడగొట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అమెరికా ఫ్యాక్టర్ ఉంది, ఆపరేషన్ సింధూర్ ఉంది, ఇండియన్ డిప్లొమసీ ఉంది, ఇలా చాలానే ఉన్నాయి. అయితే సైలెంట్ గా సిపాక్ ప్రాజెక్ట్ ను షెడ్డుకు పంపిన ఆ రా కుమారులకు జోహార్లు. ఇండియన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా అండ్ అజిత్ దోవల్ గారి కారణంగానే ఇది సాధ్యమైంది. చైనా ఎందుకు సిపాక్ ప్రాజెక్ట్ ను మధ్యలోనే వదిలేసింది అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా కంటెంట్ నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇండియా చైనాకు దగ్గరవుతోంది. ఇక ఇద్దరూ కలిసి పాకిస్తాన్ అమెరికాకు బుద్ధి చెప్పబోతున్నారు అని కొత్తగా జియో పాలిటిక్స్ గురించి కంటెంట్ చేస్తున్న ఎన్నో మీడియా ఛానల్స్ చెబుతున్నాయి. ఇందులో ఎటువంటి నిజం లేదు. భారత్ చైనాను ఎప్పటికీ నమ్మదు. ఆ హిందీ చీనీ బాయి 2.4 మళ్ళీ రిపీట్ అవ్వదు. ఈ డిస్క్లైమర్ ఎందుకు ఇస్తున్నాను అంటే చైనా సిపాక్ ప్రాజెక్ట్ వదిలేసినంత మాత్రాన ఇండియాకు దగ్గరవుతున్నట్లు కాదు. నిన్ననే అమెరికా ఇండియా ఈజ్ మై స్పెషల్ ఫ్రెండ్ అన్నది. మోడీ గారు కూడా పాజిటివ్ గానే డొనాల్డ్ ట్రంప్ కు రెస్పాండ్ అవుతున్నారు. ఏ క్షణంలోనైనా అమెరికా ఇండియా మధ్య బైలాటరల్ మీటింగ్ జరగనుంది. డొనాల్డ్ ట్రంప్ తగ్గిపోయాడు. మొన్న ఎస్సీఓ సమావేశానికి షెహబాజ్ షరీఫ్ చైనాకు డబ్బులు ఎత్తడానికే వెళ్ళాడు. సిపాక్ ప్రాజెక్టులో ఒక భాగంగా ఉన్న కరాచీ రోరీ రైల్వే ప్రాజెక్ట్ కోసం షెహబాజ్ షరీఫ్ కు డబ్బులు కావాలి. చైనా కర్రాకండిగా డబ్బులు ఇచ్చేది లేదు అని చెప్పేసింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కు అన్నది. సిపాక్ అనేది చైనా ఒక్కడిది కాదు, మీ ప్రాజెక్ట్ కూడా. మేము ఆల్రెడీ $60 బిలియన్ దీంట్లో ఇన్వెస్ట్ చేశాము. మీరు ఊర్లు దేశాలు తిరిగి డబ్బులు ఎత్తుకురండి, మా దగ్గరే అన్ని డబ్బులు తీసుకోవద్దు అని షీ అంటున్నాడు. ఆల్రెడీ పాకిస్తాన్ చైనీస్ పవర్ కంపెనీస్కు $1.5 బిలియన్ అప్పును తీర్చాల్సి ఉంది. వార్ ఫుటింగ్లో ఈ డబ్బును తీర్చు అని షీ జిన్పింగ్ షెహబాజ్ షరీఫ్కు కండిషన్ పెట్టాడు. ఇండైరెక్ట్ గా మీ అసీముని డొనాల్డ్ ట్రంప్తో లంచ్ చేశాడు కదా, మీరు క్రిప్టో వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, వెళ్ళి డొనాల్డ్ ట్రంప్నే డబ్బులు అడుగు అన్నట్లు చైనా డిప్లొమాటిక్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు సిపాక్ ప్రాజెక్ట్ 60% మాత్రమే కంప్లీట్ అయింది. ప్రాజెక్ట్ ముందుకే వెళ్ళడం లేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా $60 బిలియన్ నష్టపోయింది. ఇంకా డబ్బులు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేదు. అఫీషియల్గా సిపాక్ ప్రాజెక్ట్కు బీగాలు వేసుకుని వచ్చేసే పరిస్థితి. ఫస్ట్లీ సిపాక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనేది చెప్తా. ఈ దేశాలు మిడిల్ ఈస్ట్ దేశాలండి. సౌదీ, ఒమాన్, ఖతార్, కువైట్. ఈ గల్ఫ్ దేశాల్లో చైనీస్ వస్తువులు చాలా ఎక్కువగా అమ్ముడుపోతాయి. మీరు ఎప్పుడైనా ఒమాన్, ఖతార్లోని షాపింగ్ మాల్స్కు వెళ్ళారా? నేను పర్సనలీ ఒమాన్ అండ్ కువైట్లోని షాపింగ్ మాల్స్ను చూశాను. $5 లోపు లేదా $2 లోపు ఏదైనా కొనే షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అందులో అన్ని చైనీస్ వస్తువులే. మనోళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే కమెంట్ చేయండి. సో మిడిల్ ఈస్ట్లో, అరబ్ దేశాల్లో చైనీస్ వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతాయి. మేము వర్క్ చేసేటప్పుడు కూడా ఎలక్ట్రిక్ స్టవ్ నుండి స్పూన్స్ వరకు, ఆట వస్తువుల నుండి బట్టల వరకు అన్ని చైనీస్ మార్కెట్స్లోనే కొనేవాళ్ళం. ఎందుకంటే $1 or $2 ఏవైనా దొరికిపోయాయి. చైనాకు అరబ్ మార్కెట్ కావాలి. ఇండియా అరబ్ దేశాల్లో పనిచేయడానికి మ్యాన్ పవర్ను పంపితే చైనా ఆ మ్యాన్ పవర్కు కావాల్సిన గూడ్స్ను పంపుతుంది. అయితే ఇప్పుడు ఇండియా కూడా మిడిల్ ఈస్ట్లో వస్తువులు అమ్ముతోంది. కంపారిటివ్లీ చైనా కంటే తక్కువే అమ్ముతోంది. చైనా నుండి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్ళాలి అంటే ఇలా మలక్కవ్ స్ట్రైట్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ ఇలా చుట్టేసుకుని వెళ్ళాలి. ఈ సముద్ర దారి గుండా వెళ్తే 12,000 కిలోమీటర్లు అవుతుంది. చాలా టైం పడుతుంది. చైనా ప్లాన్ ఏంటి అంటే షింగ్జియాంగ్ నుండి పిఓకే, ఖైబర్, బలోచిస్తాన్ మీదుగా ఒక రోడ్ కట్టి మిడిల్ ఈస్ట్లో తమ వస్తువులు అమ్ముదాం అనేదే ప్లాన్. ఈ రోడ్, బ్రిడ్జ్, రైల్ ప్రాజెక్ట్నే సిపాక్ అంటారు. ఈ సిపాక్ రోడ్ ద్వారా చైనా కేవలం 3,000 కిలోమీటర్లలో మిడిల్ ఈస్ట్ దేశాలకు చేరుకుంటుంది. షింగ్జియాంగ్ నుండి బై రోడ్ ట్రక్స్,
గోదావరి ఓడరేవుకు చేరుకుంటాయి. అక్కడి నుండి బై షిప్స్ ద్వారా వస్తువులు అరబ్ దేశాలకు వెళ్తాయి అన్నమాట. 12,000 కిలోమీటర్ల దూరాన్ని చైనా 3,000 కిలోమీటర్లకు తగ్గించాలి, తద్వారా చాలా ఫాస్ట్గా వ్యాపారం చేయాలి అని చూసింది. బిజినెస్ అంటే ఏంటి? టైం. ఎంత ఫాస్ట్గా చైనా వస్తువులు సరఫరా చేస్తుందో అంతే డబ్బు. ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా చాలా డబ్బులు సేవ్ అవుతాయి. షిప్ ద్వారా ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు చైనా ఇరాన్ నుండి కొనే ఆయిల్ మొత్తం స్ట్రైట్ ఆఫ్ మలక్కా సముద్రదారి గుండానే కొంటోంది. రేపు ఇండియన్ నేవీ స్ట్రైట్ ఆఫ్ మలక్కాను బ్లాక్ చేస్తే చైనా చికన్స్ అవుట్ లేదా చైనా బ్లాక్ అవుతుంది. సీప్యాక్ రోడ్ అనేది చైనాకు ఆల్టర్నేటివ్ రూట్ లాగా, ఎనర్జీ సెక్యూరిటీ కారిడార్ లాగా పనిచేస్తుంది అన్నమాట. చైనాలో సౌతర్న్ పార్ట్స్ ఎక్కువగా డెవలప్ అయ్యాయి. సీప్యాక్ ప్రాజెక్ట్ ద్వారా చైనా నార్థన్ పార్ట్ అయిన షింజియాన్, టిబెట్ను కూడా డెవలప్ చేయాలి అని చూసింది. మిడిల్ ఈస్ట్ అనేది ఒక లూరింగ్ మార్కెట్. అరబ్ షేకులు ఆయిల్ను మాత్రమే అమ్ముతారు, వేరే అన్ని వస్తువులను వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. చైనా మిడిల్ ఈస్ట్లో $200 బిలియన్ చీప్ గూడ్స్ను అమ్మి అదే మిడిల్ ఈస్ట్ నుండి $200 బిలియన్ ఆయిల్ అండ్ గ్యాస్ను కొంటుంది. సీప్యాక్ ప్రాజెక్టులో చైనా పైప్ లైన్స్ను వేసి పైప్స్ ద్వారా కూడా ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంది. ఈ సీప్యాక్ ప్రాజెక్టులోనే పవర్ ప్లాంట్స్ కట్టాలి, బిల్డింగ్స్ను లేపాలి, అమెరికా, యూరోప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావాలి. అన్ని గాల్లో మేడలు వేశారు. అది చేద్దాం, ఇది చేద్దాం, పాకిస్తాన్ను సింగపూర్ లాగా చేద్దాం, మిడిల్ ఈస్ట్ మార్కెట్లో మోమో అమ్ముదామని షీ జిన్పింగ్ పెద్ద పెద్ద కలలు కన్నాడు. సీప్యాక్ ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్ అవడానికి గల ముఖ్య కారణం భారత్. ఈ ప్రాజెక్ట్ పీఓకే మీదుగా వెళ్తోంది. అఫీషియల్గా పీఓకే అనేది డిస్ప్యూటెడ్ ఏరియా. సీప్యాక్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన వెంటనే ఇండియా చైనాకు అడిగిన క్వశ్చన్, ఎవరి పర్మిషన్ తీసుకుని పీఓకేలో రోడ్స్ కడుతున్నారు? దీన్ని మేము ఒప్పుకోము అనే రివాల్ట్ ఇండియా చేసింది. డిప్లొమాటిక్గా అమెరికాను ఈ ఇష్యూలో దింపి అమెరికా ద్వారా కూడా సీప్యాక్ను అడ్డుకుంది. సీప్యాక్ ప్రాజెక్ట్ కోసం వెస్టర్న్ బ్యాంక్స్ ఫండింగ్ రాకుండా చేశారు. అమెరికా, యూరోప్ దేశాలకు పాకిస్తాన్పై ఎక్కించి పాకిస్తాన్ను FATF గ్రే లిస్ట్లో వేశారు. IMF డబ్బులు ఇవ్వకుండా చేశారు. చైనా ఇల్లీగల్గా సీప్యాక్ ప్రాజెక్ట్ కడుతోంది అని చెప్పి UN వంటి వేదికల్లో ఎస్కలేట్ చేశాం. 2015లో షీ పాకిస్తాన్కు దగ్గర అవడానికి గల ఇంకొక కారణం మోడీ గారు అమెరికాతో దగ్గర అవడం, ఒబామాతో చేతులు కలిపారు. అమెరికా ఇండియాను చైనాకు ఆల్టర్నేటివ్గా చూసింది. ఇండియాలో అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. అమెజాన్, గూగుల్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయి. గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్స్ను ఓపెన్ చేశాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో అమెరికన్ కంపెనీస్ వచ్చేసాయి. సో స్ట్రాటజిక్గా అమెరికాని ఇండియాకు కౌంటర్ ఇవ్వడానికే చైనా పాకిస్తాన్తో దగ్గరైంది. 2011లో అబొట్టబాద్లో ఒసామా బిన్ లాడెన్ దొరికిన తర్వాతి నుండి అమెరికా పాకిస్తాన్ను నమ్మడం మానేసింది. 2011 కంటే ముందు పాకిస్తాన్ అండ్ అమెరికా మధ్య కూడా ఆ హిమాలయం కంటే ఎత్తైనవి, సముద్రం కంటే లోతైనది, తేనె కంటే తీయనైనది అలాంటి రిలేషనే ఉండేది. ఎప్పుడైతే అబొట్టబాద్ లో ఒసామా దొరికాడో అప్పటి నుండి అమెరికన్స్ పాకిస్తాన్ కు దూరం అయ్యారు అనమాట. 2015లో సీప్యాక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అజిత్ దోవల్ గారు రాను రంగంలో దింపారు. అయితే ఇవన్నీ రానే చేసిందా అనే ఆధారాలు లేవు. రా పైన ఉన్న ఆరోపణలు, అగైన్ చెబుతున్న ఆరోపణలు ఏంటి అంటే, బలోచ్ యుద్ధ వీరులకు రా ఇంటెలిజెన్స్ ఇచ్చి సీప్యాక్ ప్రాజెక్ట్ చేసే చైనీస్ వర్కర్స్ ను కిడ్నాప్ చేయించిందంట. రా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తో చేతులు కలిపి సీప్యాక్ ప్రాజెక్ట్స్ జరిగే చోట ఆటంకాలు కల్పించిందంట. బలోచ్ ఫైటర్స్ డైరెక్ట్ గానే గ్వాదర్ పోర్ట్ నుండి చైనా వెళ్లిపోవాలి అనే వార్నింగ్స్ ఇచ్చారు. తేరిగే తాలిబాన్ పాకిస్తాన్ 2018లో చైనీస్ వర్కర్స్ పై దాడి చేసింది అనే ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ చైనీస్ వర్కర్స్ ఎక్కువగా చనిపోలేదు, అయితే సైకలాజికల్ గా చైనీస్ వర్కర్లో భయాన్ని నింపారు. మీరు గనుక పాకిస్తాన్లో పని చేయడానికి వస్తే మిమ్మల్ని చంపేస్తారు అనే సైకలాజికల్ గేమ్ ఆడారు. దీంతో సీప్యాక్ ప్రాజెక్ట్లో పనిచేయడానికి చైనీస్ వర్కర్స్ అండ్ ఇంజనీర్స్ రావడం తగ్గించారు. పాకిస్తాన్ చైనా దగ్గర తీసుకున్న లోన్ను తీర్చలేని పరిస్థితి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో చైనాకు అర్థమైన విషయం, మేము పాకిస్తాన్లో టైం వేస్ట్ చేస్తున్నాము అనేది గ్రహించారు. గత 2 ఏళ్ల నుండి చైనా ఎక్కువగా సీప్యాక్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడం లేదు. ఆపరేషన్ సింధూర్కు 1 నెల ముందు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్ కొడుకులతో క్రిప్టో వ్యాపారాన్ని పాకిస్తాన్లో ఓపెన్ చేశాడు. ట్రంప్ యొక్క క్రిప్టో డాలర్ను పాకిస్తాన్ అఫీషియల్ కరెన్సీగా గుర్తించింది. ఇక్కడ నుండి పాకిస్తాన్ అమెరికాతో దగ్గరైంది. ఆపరేషన్ సింధూర్లో ఘోరంగా ఓడిపోతున్న పాకిస్తాన్కు భరోసాగా డొనాల్డ్ ట్రంప్ నిలబడ్డాడు. పాకిస్తాన్కు $1 బిలియన్ లోన్ను ప్రకటించాడు. ఆసిమ్ మునీర్ను 2 సార్లు లంచ్కు పిలిపించుకున్నాడు. ఒక ఉగ్రవాద దేశానికి డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేశాడు. ఇండియాను డిచ్ చేశాడు. ఇండియాను కార్నర్ చేశాడు. సీజ్ ఫైర్ తానే చేయించాడు అని క్రెడిట్ కొట్టడానికి ట్రై చేశాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్కు ఎటువంటి నష్టం జరగలేదు. ఇండియా యొక్క 7 జెట్స్ కోల్పోయింది. ఇండియా లాస్ అయింది. ఇండియా $150 మిలియన్ కోల్పోయింది. దట్స్ లాట్స్ ఆఫ్ మనీ అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఇండియానే కావాలనే టార్గెట్ చేశాడు. దీంతో ఇండియా డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికాకు బుద్ధి చెప్పడానికి చైనాతో చేతులు కలిపింది. SCO సమావేశానికి వెళ్ళింది. రష్యా నుండి ఇంకా ఆయిల్ను కొన్నది. సో ఇండియా కూడా డిప్లొమాటిక్ గా తన యొక్క కార్డ్స్ ను ఆడింది.
అసిమునీర్ జునైలో అమెరికాకు వెళ్లి బలోచిస్తాన్ను అమెరికాకు అమ్మేశాడు. రండి మీరు బలోచిస్తాన్లో ఆయిల్ అండ్ గ్యాస్ను వెలికి తీయండి అన్నాడు. ఇక్కడే షీ జిన్పింగ్ గుండె పగిలిపోయింది. చైనా బాధపడింది. అరే మీ దేశంలో 2015 నుండి పెట్టుబడి పెట్టాం. బలోచిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ను డీప్ సీ పోర్ట్గా తీర్చిదిద్దాం. మీ దేశంలో 6 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాం. 60 నుండి 70% సిపాక్ ప్రాజెక్టును కట్టుకున్నాం. కలిసి పని చేశాం కదరా. అన్ని మర్చిపోయి బలోచిస్తాన్లో ఎలా అమెరికాకు అప్పగించారో అని చెప్పి చైనా పాకిస్తాన్ను టైట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? వీ హ్యావ్ ఫౌండ్ హ్యూజ్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ బలోచిస్తాన్ అన్నాడు. బలోచిస్తాన్లో అరుదైన ఖనిజాలు వెలికి తీస్తాము అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ అమెరికాకు తమ యొక్క మిలిటరీ బేసెస్ను ఇచ్చింది. కట్ చేస్తే ఇరాన్ ఎవరు? ఇరాన్ చైనా యొక్క మిత్రదేశం. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఆర్టిలరీ షెల్స్ను యుక్రెయిన్కు అమ్మింది. ఇక్కడ రష్యా ఎవరు? చైనా యొక్క మిత్రదేశం. సో పాకిస్తాన్ డైరెక్ట్గా చైనా యొక్క మిత్ర దేశాలపైన దాడి చేసింది. చైనాకే వెన్నుపోటు పొడిచింది. అసిమునీర్ డొనాల్డ్ ట్రంప్ తొడ మీద కూర్చున్నాడు. షెహబాజ్ షరీఫ్ వెళ్ళి యుక్రెయిన్కు సపోర్ట్ చేస్తాడు. నవాజ్ షరీఫ్ వెళ్ళి లండన్లో కూర్చున్నాడు. చైనా ఎన్ని డబ్బులు పాకిస్తాన్లో ధారపోసినా పాకిస్తాన్ రాజకీయ నాయకులు డెవలప్మెంట్ చేయకుండా డబ్బులు తింటున్నారు. కరప్షన్ జరుగుతోంది. ట్రాన్స్పరెన్సీ లేదు. సిపాక్ ప్రాజెక్ట్ అడుగున వెళ్ళిపోయింది. 3000 కిలోమీటర్ల రోడ్ను 10 ఏళ్ళైనా వీళ్ళు కట్టలేకపోయారు. వీటన్నిటి యొక్క అమాల్గమేషన్లో సిపాక్ ప్రాజెక్ట్ దిక్కులేని కబోదిలాగా షెడ్డుకు వెళ్ళిపోయింది. సిపాక్ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయడానికి ఇంకా $20 బిలియన్ కావాలి. అంటే 1,70,000 కోట్లు కావాలి. షెహబాజ్ షరీఫ్ తల తాకట్టు పెట్టినా ఇంత డబ్బు రాదు. ఇంత డబ్బు చైనా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. పాకిస్తాన్ దగ్గర ఇంత డబ్బు లేదు. వీళ్ళు ఇండియాను అడగరు. అమెరికా ముందుకు రాదు. చైనా మెయిన్ లైన్ 1 రైల్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడడం లేదు. జకోబాబాద్ గ్వాదర్ రోడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం కావాల్సిన $2 బిలియన్ పాకిస్తాన్ దగ్గర లేవు. పాకిస్తాన్ జీడిపి $370 బిలియన్. పాకిస్తాన్ అప్పులు $272 బిలియన్. ఈ $100 బిలియన్ ముఖం పెట్టుకొని షెహబాజ్ షరీఫ్ ఎస్సీఓ సమావేశానికి వెళ్ళి పుతిన్, షీ, కిమ్ జాంగ్ ఉన్కు సమానంగా నడుస్తున్నాడు. ఫైనలీ షెహబాజ్ షరీఫ్ను పక్కకు తప్పుకో తమ్ముడు అన్నట్లు షీ జిన్పింగ్ అన్నాడు. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.